మన ఇండియాపై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడికి కవ్వింపు పాల్పడి వాళ్ళు చేసిన దాడికి కవ్వింపులకు ఊరుకోకుండా కళ్ళ ఎదుటనే కొంతమంది ఫ్యామిలీని కాల్చి చంపిన ఉగ్రవాదులకు దిట్టుగా ఈరోజు మన ఆర్మీ ఉగ్రవాదులపై దాడి చేసి ఈరోజు పాకిస్తాన్ పై దాడి చేసినందుకు మన ఆర్మీకి శుభాకాంక్షలు చెప్తూ ఉగ్రవాదులతో భర్తలు కోల్పోయిన భార్యలకు వాళ్ళ భార్యలు మనకు ఎంతో వాళ్ళ బాధ చూడలేక మన ఆర్మీ పోయి ఈరోజు ఉగ్రవాదులపై దాడి చేసినందుకు మన ఆర్మీకి శుభాకాంక్షలు చెప్తూ మన హిందుస్థాన్ ఆర్మీ మన ఉగ్రవాదులను లేకుండా చేయాలని పాకిస్తాన్ పై దాడి చేయాలని మన భారతదేశం తరఫున అందరం కూడా కోరుకునేది అదే. ఈరోజు ఉగ్రవాదులు చేసిన దాడికి మన గవర్నమెంట్ కానీ హిందుస్థాన్ గవర్నమెంట్ కానీ చేసిన దానికి కూడా నేను శుభాకాంక్షలు చెప్తూ ఇక ముందు కూడా మేము మా ప్రజలందరం కూడా మనము గవర్నమెంట్కు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ దాడి ఉగ్రవాదం లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. 10 రోజుల క్రితము ఉగ్రదాడి జరిగిన పాల్గాంలో జరిగిన ఉగ్రదాడులపై మన భారత సైన్యం ప్రతీకారంగా చేసిన దాని గురించి ఈరోజు మా 124 డివిజన్ వాల్వేల్ కాలనీలో పండుగ సంబరాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే మన భారత సైన్యం తింపి కొట్టినందుకు ఉగ్రవాదులను దాడి చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఇండియన్ గవర్నమెంట్ కూడా సపోర్టింగ్ గా మా డివిజన్ కానీ మన రాష్ట్రం కానీ అందరం కూడా సపోర్టింగ్ ఉంటాం. ఈ సమయంలో మన పార్టీలు గిట్టీలు ఏది చూడొద్దు, అందరం కలిసికట్టుగా భారతదేశం కోసం పోరాడాలి. అందుకోసం మా డివిజన్ లో ఈరోజు పండుగలు చేసుకున్నాము. మేము ఇండియన్ గవర్నమెంట్ కూడా శుభాకాంక్షలు చెప్తున్నా. మేము కూడా మా వంతుగా ఏదైనా కానీ మేము ఆర్మీకి సపోర్టింగ్ గా చేయడానికి కూడా తయారున్నాం. జై భారత్ మాతాకి జై. జై. పహల్గాంలో ఇంత ముందు 10 రోజుల క్రితం జరిగిన దాడిపై ప్రతిఘటనగా ఈరోజు పాకిస్తాన్ పై మన ఇండియన్ ఆర్మీ చొరబడి ఉగ్రవాదుల్ని హంతం చేయడం, వాళ్ళ స్థావరాన్ని హంతం చేసి దాదాపు 100 మందిని మట్టిగట్టడం చాలా సంతోషకర విషయం. దేశమంతా హర్షిస్తుంది. ఈరోజు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇక ముందుపై కూడా ఎలాంటి దాడి వచ్చినా ప్రతిగాడి తప్పదని చెప్పి ఇది చెప్పుదెబ్బగా హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను.